ఇకపై రైళ్లలో లగేజీకి ఛార్జీలు. రైల్వే మంత్రి కీలక ప్రకటన. విమానాశ్రయాల్లో లగేజీ విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తారు. నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉన్నా కుదరదు. పరిమితికి మించి బరువు ఉంటే అదనపు ఛార్జీ చెల్లించాలి. సరిగ్గా ఇలాగే ఇకపై రైల్వేలో కూడా అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ప్రకటించారు. రైలులో ప్రయాణించేవారు నిర్ణీత పరిమితికి మించి సామాను తీసుకువస్తే ఇక నుంచి తప్పనిసరిగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందేనని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. లోక్సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. విమానాశ్రయాల్లో ఉన్నట్టే రైల్వేలో కూడా లగేజీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. రైళ్లల్లో లగేజీ పరిమితులు ఇవే. రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణించే కోచ్ను బట్టి ఉచితంగా తీసుకెళ్లే లగేజీ బరువు మారుతుంది. సెకండ్ క్లాస్ ప్రయాణికులు 35 కిలోల వరకు ఉచితంగా తీసుకువెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు 40 కిలోల వరకు అనుమతి ఉంటుంది. ఏసీ 3 టైర్ చైర్ కారులో కూడా 40 కిలోలే గరిష్ట ఉచిత పరిమితి. ఫస్ట్ క్లాస్ ఏసీ 2 టైర్ ప్రయాణికులు 50 కిలోల వరకు ఉచితంగా తీసుకువెళ్లవచ్చు. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు అత్యధికంగా 70 కిలోల వరకు ఉచిత లగేజీకి అవకాశం ఉంది. రైళ్లల్లో అదనపు లగేజీకి ఛార్జీ ఇలా. ఉచిత పరిమితి దాటిన లగేజీకి రుసుము చెల్లిస్తే కొంతవరకు అనుమతిస్తారు. సెకండ్ క్లాస్లో 70 కిలోల వరకు, స్లీపర్ క్లాస్లో 80 కిలోల వరకు, ఫస్ట్ క్లాస్ ఏసీ 2 టైర్లో 100 కిలోల వరకు, ఏసీ ఫస్ట్ క్లాస్లో 150 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లొచ్చు. ఈ గరిష్ట పరిమితిలో ఉచిత లగేజీ కూడా కలిపి లెక్కిస్తారని రైల్వే స్పష్టం చేసింది. పరిమితి మించితే భారీ జరిమానా. నిర్ణీత పరిమితికి మించి లగేజీతో కోచ్లోకి వెళ్తే రైల్వే చట్టం ప్రకారం అది నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. తనిఖీల్లో అదనపు లగేజీ బయటపడితే సాధారణ పార్సిల్ రేటు కంటే 1.5 రెట్లు ఎక్కువ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ముందుగా బుక్ చేసుకోకుండా నేరుగా కోచ్లోకి తీసుకువెళ్లటం వల్ల ఈ సమస్యలు ఎదురవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. లగేజీ పరిమాణంపై కూడా ఆంక్షలు. బరువుతో పాటు లగేజీ పరిమాణంపైన రైల్వే స్పష్టమైన నిబంధనలను పెట్టింది. ట్రంక్, సూట్ కేస్, బాక్స్ లాంటి వాటి పరిమాణం 100 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్ల లోపు ఉండాలి. ఈ కొలతలు మించిన లగేజీని ప్రయాణికులు కంపార్ట్మెంట్లోకి అనుమతించరు. అటువంటి వస్తువులను తప్పనిసరిగా బ్రేక్ వ్యాన్ లేదా పార్సెల్ వ్యాన్లో బుక్ చేయాలి. ఇకపై ప్రయాణికులు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. తమ వద్ద లగేజీ ఎక్కువగా ఉందని అనిపిస్తే రైలు ఎక్కే ముందల స్టేషన్లో లగేజీ బుకింగ్ కౌంటర్ వద్ద నమోదు చేసుకోవడం ఉత్తమం. అలా చేస్తే జరిమానాలు తప్పుతాయి. ప్రయాణంలో అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ముందే బ్యాగుల బరువు కొలిచి చూసుకోవాలని రైల్వే మంత్రి సూచించారు. నిబంధనలను పాటిస్తే రైలు ప్రయాణం సురక్షితంగా, సులభంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.